హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్గా టేస్టీగా మనం ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అటుకుల మిక్చర్ చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మన లావు అటుకులు ఉంటాయి, సన్న అటుకులతో అంత బాగా రాదు. సో లావు అటుకుల్ని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ కూడా బాగా వేగాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే వీటన్నిటిని కూడా తీయాలి, లేదంటే మిక్చర్ అంత సాఫ్ట్గా అంత క్రంచీగా రాదన్నమాట. సో ఆయిల్ కొద్దిగా మొత్తం ఆయిల్ అంతా పోయేటట్టుగా ఈ విధంగా అన్ని అటుకులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుని కూడా ఈ వేడివేడి ఆయిల్లో వేసుకొని కరివేపాకు క్రంచీగా అయిన తర్వాత దాన్ని తీసేసుకోవాలి. సో ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు, సో పల్లీలని కూడా అదే ఆయిల్లో బాగా వేగేదాకా వేపుకోవాలి. సో పల్లీలు సరిగ్గా వేగకపోయినా మాడిపోయినా టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. కాబట్టి సరిగ్గా కరెక్ట్ టైంలో పల్లీల్ని మనము ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి. సో ఇప్పుడు ఇంకేం లేదు, తగినంత ఉప్పు, కారం చిలకరించుకొని ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైట్గా పసుపు వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అన్నిటినీ కూడా చేత్తో కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో ఇంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు కారంగా ఈ విధంగా అటుకుల మిక్చర్ చేసుకొని తినవచ్చు. సో దీంట్లో మన ఇంట్లో ఒకవేళ కారపూస ఉన్నట్టయితే కొద్దిగా కారపూస యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో కారం కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది నాకు, అందుకని మరింత కారం, ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి ఈ విధంగా కలుపుకున్నట్టయితే టేస్టీ యమ్మీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.